హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ అయితే చూపించబోతున్నాను. రకరకాలుగా చేస్తుంటాము, కానీ ఇదొక స్టైల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా మినప్పప్పు గారెల్లోకి, వడలు అంటాం మేమైతే, మినపప్పు వడలు లేదా బగారా రైస్ లేదా వైట్ రైస్ ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. అయితే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను 1 kg వరకు చికెన్ తీసుకున్నానండి. అయితే ఇది బాయిలర్ చికెనే అనమాట. మంచిగా కాల్పించుకొని ఇలా కట్ చేపించాను స్కిన్ తోటే. అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటూ ఉండాలి, చాలా రుచిగా ఉంటుందండి కర్రీ అయితే. ఇప్పుడు ఈ చికెన్ని 3-4 సార్లు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మనకు టైం ఉన్నట్లయితే 1 గంట 2 గంటల పాటు ఇలా మ్యారినేట్ చేసి పెట్టామంటే ముక్కకి ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టుకుంటుంది. ఇంకా టైం లేనప్పుడు ఇలా ఒక మ్యారినేట్ చేసి మనం పోపుకి అన్ని మసాలా పట్టుకోవడము అది ఇది అయ్యేలోపు ఇది మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఒక 1/2 అవర్ పాటైనా ఇలా కలిపి పెట్టేసుకోండి. ఒక 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే మీరు తినే స్పైసీనెస్కి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడైతే నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, అలాగే మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. వేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలండి. అంతా కూడా ముక్కకి ఉప్పు కారం బాగా పట్టుకునే విధంగా ఇలా మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం అయితే చూడండి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న ఎండు కొబ్బరి ముక్క అండి. అందులోకి ఒక 5-6 లవంగాలు, ఒక 2-3 ఇలాయచీలు, అలాగే ఇక్కడ చూడండి ఒక 4 ఉల్లిపాయలండి. అంటే ఇవి మీడియం సైజు ఉల్లిపాయలు అనమాట. అవి 4 వేసుకున్నాను. పొట్టు తీసుకొని ఇలా కట్ చేసుకొని అందులోకే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాను. ధనియాలు, లవంగాలు, ఇలాయచీ, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 8 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు అవి కూడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మంచిగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఖచ్చితంగా ఆ పేస్ట్ అయితే వేసుకోవాలండి. అప్పుడే మనకు గ్రేవీ చిక్కగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. పోపులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశారంటే నాన్ వెజ్ కర్రీస్ టేస్ట్ చాలా బాగుంటాయి. అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 అంటే ఇవి చిన్న టీ స్పూన్స్ అనమాట, టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. లేదా 1 టేబుల్ స్పూన్ వరకు, మనం ఆల్రెడీ చికెన్లో కూడా వేసాం కాబట్టి ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మసాలా పేస్ట్ పట్టుకున్నామో, ఉల్లిపాయ అదంతా పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇంక ఈ మసాలా ముద్దని మంచిగా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కడా కూడా పచ్చివాసన లేకుండా. ఎందుకంటే మనం ఏవి కూడా ఫ్రై చేయలేదు, డ్రై రోస్ట్ చేయలేదు కాబట్టి మనము ఈ మసాలా ముద్దను ఈ నూనెలో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముద్ద మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ముద్దలోంచి ఆయిల్ అంతా కూడా రిలీజ్ అవుతుందండి మంచిగా ఫ్రై అయిన తర్వాత. ఇంకా ఈ మసాలా ముద్ద కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా చికెన్లో వేసి కలిపేసుకోండి. ముక్కకి మంచిగా పట్టుకుంటుందన్నమాట. కొంచెం అయితే పోపులో వేసుకున్నాం కదా, మరి కాస్త అందులో వేసుకొని కలిపి పెట్టేసుకోండి. ఈలోపు చూడండి, ఇక్కడ ముద్ద కూడా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఈ ముద్ద ఎంత ఫ్రై అయితే మనకు అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేరాలన్నమాట. ఇంత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. ఈ
చికెన్ అంతా కూడా ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. పోపులో చికెన్ అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కనుక చేసుకున్నారంటే మంచిగా మినప్పప్పు గారెలు, పెసరపప్పు వడలు వేసుకుంటూ ఉంటాం కదండి, వాటిల్లోకి సూపర్గా ఉంటుందండి గ్రేవీ అయితే. ఇంకా పండగకి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చికెన్ అంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకొని ఇది ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట చికెన్ అయితే. ఈ చికెన్లోంచి కూడా మంచిగా ఆయిల్ అంతా కూడా రిలీజ్ అవ్వాలన్నమాట. ఇలా రిలీజ్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ని యాడ్ చేసుకోండి. అయితే ఉప్పు కారం అనేది మనము చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. మనము మసాలా ముద్ద కూడా వేసాం కాబట్టి కారం అనేది కొంచెం చప్పబడుతుంది అనమాట. మనం అప్పుడు చికెన్కి మట్టికే వేసాం కాబట్టి ఇప్పుడు మనం పోపులో కావలసినంత కారం యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి కారం అయితే. ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మీరు ఫ్రైలాగా కావాలి అనుకుంటే ముక్క ఉడికేంత వరకు కూడా మూత పెట్టుకొని మగ్గించుకొని చివరిగా కొత్తిమీర, ధనియాల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇవాళ మినప్పప్పు వడల్లోకి అలాగే బగారా రైస్లోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీగా చేస్తున్నాను. అంతా మంచిగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకొని కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇది ఉడుకుతూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పట్టుకొని బాగుంటుంది. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ పాటు మంచిగా ఉడకనివ్వండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు ఉడికించారంటే చికెన్ మనకు తొందరగానే ఉడికిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా. చూడండి, ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేరుతూ ఉండాలన్నమాట. అప్పుడే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లు. ఇంకా చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకుంటే టేస్టీ తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా అయిపోతుందండి. ఒక మసాలా ముద్ద కనుక రోట్లో కానీ మంచిగా మిక్సీలో కానీ నూరుకున్నారంటే, రోల్ లేని వాళ్ళు మిక్సీలో వేసి పట్టేసుకోండి. రోల్ ఉన్న వాళ్ళు రోట్లో నూరుకుంటే ఇంకాస్త టేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. చూడండి, ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, మంచి రుచిగా ఉంటుంది. కొంచెం ఇలా పల్చగా ఉంటేనే మనకి మినప్పప్పు గారెల్లోకి బాగుంటుందన్నమాట. బగారా రైస్తో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. చికెన్ తోటి మంచి ఫ్లేవర్ఫుల్గా మంచి టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి. అలాగే మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.
ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.